మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సడన్ గా డ్రాగన్ కథకి కొత్త కరెక్షన్స్ చెప్పాడు. ఆల్రెడీ సగానికి పైనే పూర్తయిన షూటింగ్ ఫుటేజ్ చూసి కథని మార్చమని ప్రశాంత్ నీల్ కి చెప్పాడు. ఇది ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వార్త. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న వార్త. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఎన్టీఆర్ నిజంగానే డ్రాగన్ షూటింగ్ కి చిన్న బ్రేక్ వేసిన మాట వాస్తవమే. అంతేకాదు కథలో కొన్ని మార్పులు సూచించడం కూడా నిజమే. కాకపోతే ఇక్కడ తన ఫ్యాన్స్ గానీ ఇంకొకరు గానీ కంగారు పడాల్సిన పని లేదు. పాన్ ఇండియా ప్రాజెక్టు పాన్ ఆసియా మూవీగా మారడంతో సమస్య వచ్చింది. పాన్ ఆసియా ప్రాజెక్ట్ గా ముందు నుంచే క్లారిటీ ఉన్న ఇద్దరు కొత్త ఆర్టిస్టుల వల్ల లెక్క మారిపోయింది. కొరియన్ యాక్టర్ ఒకరు, థాయిలాండ్ నటుడు ఇంకొకరు. ఆ ఇద్దరి రాకతో కథలో చాలా మార్పులు జరుగుతున్నాయా? ఒకప్పుడు మరో జాకీ చాన్ గా ఫోకస్ అయిన టోనీ జా డ్రాగన్ మూవీలో జాయిన్ కాబోతున్నాడా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్ ఆల్రెడీ 25 నుంచి 40% షూటింగ్ పూర్తయిందంటున్నారు. ఇక మిగతా 60% షూటింగ్ సమ్మర్లో పూర్తి చేయాలనేది టార్గెట్. ఇలాంటి టైంలో డ్రాగన్ ఫుటేజ్ చూసి ఎన్టీఆర్ నిరుత్సాహపడ్డారని, కథలో మార్పులు చెప్పాడని ప్రచారం మొదలైంది. విచిత్రం ఏంటంటే మళ్ళీ డ్రాగన్ కథ మొదటికొచ్చిందని ప్రచారం చేస్తున్నారు. కేజీఎఫ్ స్టైల్లో సలార్ తీసి కన్ఫ్యూజ్ చేసిన ప్రశాంత్ నీల్ మళ్ళీ కేజీఎఫ్ లాంటి అవుట్పుట్నే ఇస్తే సినిమా ఆడటం కష్టమని, అందుకే ఎన్టీఆర్ కథలో మార్పులు చెప్పాడని బయట నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. కానీ అసలు నిజం మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. ఎన్టీఆర్ తన కెరియర్లో శక్తి లాంటి ఘోరమైన సినిమా మళ్ళీ రిపీట్ చేయలేదు. తన కెరియర్లో భయంకరమైన మూవీ అదే అని ఎన్టీఆర్ చాలా క్లియర్ కట్గా ఒకసారన్నాడు. అంత క్లారిటీ ఉన్న ఎన్టీఆర్ కేవలం దర్శకుడి మొహం చూసి దిక్కుమాలిన కథని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేదు. వార్ 2 కథ ఏంటో తెలిసినా కేవలం బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మీద ఉన్న గౌరవంతో అది సైడ్ రోల్ వేశాడు. దానికి కూడా ఓర్వని బ్యాచ్ వార్ 2 సినిమా హీరోని వదిలేసి అదేదో తారక్ మూవీ ఫ్లాప్ అయినంత బురద జల్లే ప్రయత్నం చేసింది. అది పక్కన పెడితే హీరోల్లో ఎన్టీఆర్ దేశముద్రు అంటారు. మాటలే కాదు, తన స్ట్రాటజీ కూడా తెలివిగానే ఉంటుందని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. స్టోరీ జడ్జిమెంటే కాదు, సినిమా మీద కూడా తన టేస్ట్ బాగుంటుందనే అభిప్రాయం ఉంది. అలాంటి వ్యక్తి డ్రాగన్ సగం వరకు షూటింగ్ అయ్యాక కథని మొదటి నుంచి మార్చమన్నాడనేది అసత్యం. అసలు విషయం ఏంటంటే ఇందులో కొరియన్ నటుడు, థాయ్ ఫైటర్ జాయిన్ అయ్యారు. వాళ్ళ రాక వల్ల వద్దనుకున్న 2 క్యారెక్టరైజేషన్స్ మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అంత ఇంపార్టెంట్ అంటే ఒకరు ఫేమస్ కొరియన్ వెబ్ సిరీస్ విలన్ లీ బయాంగ్ హన్ ఇందులో నెగిటివ్ రోల్ వేస్తున్నాడు. అలానే థాయిలాండ్ నుంచి వరల్డ్ సినిమా మీద దాడి చేసిన ఆంగ్ బ్యాక్ సిరీస్ హీరో టోనీ జూ కూడా నటించబోతున్నాడు. వీళ్ళ డేట్స్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేసి చివరికి ఫిలిం టీం లైట్ తీసుకుని షూటింగ్కి వెళ్తే ఇప్పుడు వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇది అసలు కథ. అందుకే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన కొరియన్ నటుడు లీ బైంగ్ హన్ అలానే థాయ్ ఫైటర్ టోనీ జా కోసం పాత్రలో కథలో చిన్న మార్పులు చేస్తున్నారట. కథలో కనెక్షన్స్ కోసం బిగినింగ్లో కొన్ని కనెక్టింగ్ సీన్స్ యాడ్ చేస్తున్నారట. దానికోసం జరిగే మార్పులని కథ నచ్చక, ఫూటేజ్ నచ్చక ఎన్టీఆర్ ఇలా మార్పులు చెప్పాడనే తప్పుడు ప్రచారం పెరిగిపోయింది. దానికి ఫిలిం టీం కూడా ఫీలర్స్తో కౌంటర్ గట్టిగానే ఇస్తోంది మరి.